నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కింగ్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ గుత్తి వంకాయ. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ గుత్తొంకాయ కూర గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, లక్షల మందికి ఫేవరెట్ అయిన రెసిపీ ఇది. వేడి వేడి అన్నము, బగారా రైసు, పులావు ఇలా అన్నింటిలోకి కాంబినేషన్గా సూపర్గా సెట్ అయిపోతుంది కదా. డీటెయిల్డ్ రెసిపీ చెప్తాను చిన్న చిన్న టిప్స్ తోటి, చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా వంకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసం స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని 1/2 కప్పు పల్లీలు వేసి లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేపినప్పుడు మాత్రమే మనకు పల్లీలు లోపల వరకు వేగి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని ఒక 10 వరకు వేసుకోవాలి. కొబ్బరిని కూడా లో ఫ్లేమ్లో కాసేపు వేయించిన తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, 2 యాలకులు వేస్తున్నాను. వీటితో పాటుగా మంచి రిచ్ టేస్ట్ కోసము ఒక 5 జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేశాను. వీటన్నింటినీ బాగా వేపుకోవాలి, మంచిగా కలర్ వచ్చేంత వరకు. అన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్కు ఉన్న వేడితోనే మనకు నువ్వులు బాగా వేగిపోతాయి. చూసారా, నువ్వులు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే ప్యాన్లో ఉంచితే నువ్వులు మాడిపోతాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో చల్లారడానికి పెట్టుకొని ఈలోగా మనం వంకాయలు కట్ చేసుకుందాము. వంకాయలకు ఉన్న తొడిమల్ని నేను చివరగా కట్ చేస్తున్నాను. కాస్తంత బాగా పొడవుగా ఉన్నాయి కదా, మీరు కావాలనుకుంటే అలాగే వాడుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయని కట్ చేసుకోవాలి. వంకాయని మొత్తంగా కట్ చేయాల్సిన పని లేదు, ఒక 3/4 వరకు కట్ అయితే సరిపోతుంది. మనకు మసాలా స్టఫ్ చేయడానికి సరిపోతుంది. బాగా లోపలికి కట్ చేస్తే మనకు వంకాయ చిదురవుతుంది ఉడికిన తర్వాత. ఇప్పుడు వీటిని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత, లేదు అనంటే వంకాయలు నల్లబడిపోతాయి. ఇలాగే అన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేపి పెట్టుకున్న పప్పులన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను మిక్సీ పట్టేటప్పుడు 1/2 కప్పు వాటర్ వేసి మిక్సీ చేశాను. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకుంటే మనకు వంకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని వాటిలోకి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపల కొంచెంగా స్టఫ్ చేసుకోవాలి. మీకు స్పూన్తో స్టఫ్ చేయడం రాకపోతే చేయితోనైనా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇలాగే మిగతా వంకాయలన్నీ కూడా స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి రెడీగా. ఇక్కడ నాకు మసాలా మిగిలిపోయింది కదా, దాన్ని మనము కర్రీలోకి గ్రేవీగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని, 1/2 టీ స్పూన్ ఆవాలని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టాం కదా, కొంచెం చిందుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మనం ఇంకొక 2 నిమిషాలు వేగనిస్తే మనకు వంకాయలు బాగా సాఫ్ట్ అయిపోతాయి. చూసారా, వంకాయలు బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు. పసుపుని ఆయిల్లో వేసినప్పుడు మాత్రమే మనకు కర్రీకి మంచి కలర్ వస్తుంది, తర్వాత వేస్తే అంతగా కలర్ ఉండదు. ఇప్పుడు మనం ముందుగా మసాలా పేస్ట్ మిగిలిపోయి ఉంది కదా, దాన్ని తీసుకొని అంతా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ వేపుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత నాకు ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఒక 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి దాంట్లో వచ్చిన రసాన్ని ఇందులో వేసుకోవాలి. చింతపండు ఇష్టం లేని వాళ్ళు ఈ స్టేజ్లో కొంచెం పెరుగుని తరకలు లేకుండా బాగా గిలకొట్టి వేసుకోవచ్చు.
ఈ చింతపండు జ్యూస్ అంతా ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఇందులోకి మనకు కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు లంప్స్ ఏం లేకుండా మంచిగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మంచిగా కుక్ అవుతుంది. చూసారా, వంకాయలు బాగా ఉడికిపోయి మనకు మసాలాలో నుంచి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెంగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర లేకపోతే మనం కసూరి మేతినైనా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అంతేనండి, మనకు గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిక్కబడుతుంది చల్లారేపాటికి. ఇంకా నేను చేసినట్లుగా ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.